హాయ్ అండి. ఈరోజు 28 సైజ్ చెస్ట్ లూజ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానని చెప్పాను కదా, చూసేయండి ఫ్రెండ్స్. సింగిల్ బ్లౌజే అనమాట. అంటే 75 లేదా 80 సెంటీమీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాను నేను. ఆ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే నేను బ్లౌజ్ కొలిచి చూపించేదాన్ని. 28 సైజ్ బ్లౌజ్ ఎవరివి లేవన్నమాట. అన్నీ 30, 32 అలా ఉన్నాయి. మీకు 28 సైజు కొలత చూపిస్తాను. చూడండి, ఇలాగ కొలత రాసుకున్నాను. దీన్ని కట్ చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసేయండి. 28 సైజ్ ఎవరికైనా చిన్నపిల్లలు ఉంటే కనుక అవసరం అవుతుంది ఇలాంటి బ్లౌజులు. అంటే 14 ఇయర్స్ 15 ఇయర్స్ పిల్లలు ఈ సైజే ఉంటారు కాబట్టి సరిపోతుంది. కావాల్సిన వాళ్ళు కుట్టేసుకోవచ్చు అనమాట ఇలాగా. ఓకేనా? వీడియో చూసేయండి. ఇప్పుడు క్లాత్ మీద మార్కింగ్స్ అన్నీ చేసి చూపిస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి 28 చెస్ట్ లూజ్ గల బ్లౌజ్ కటింగ్ చేసి చూపిస్తాను. స్టిచ్చింగ్ టుమారో ఉంటుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ అండి ఇవి. ఒకసారి చూసుకోండి. ఈ మెజర్మెంట్స్తో మనము బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాము. ఈ మెజర్మెంట్స్కి ఎక్కడ ఎంత కలుపుకోవాలో ఈజీగా కనుక్కోవచ్చు మీరు. లేదు అంటే కనుక తెలీదు అంటే వీడియోని చూసేయండి. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ చూసుకుందాం ఫస్ట్ అయితే. అంతకన్నా ముందు మీకు నోట్బుక్లో రాసుకోవాలి అనుకుంటే కనుక ఈ పాయింట్స్ని మీరు రాసేసుకోండి. ఎప్పటికీ ఈజీగా గుర్తుండేటట్టు మీరు రాసుకోండి ఈజీగా. నేనైతే నోట్బుక్లో అవన్నీ చూపించాలంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. క్లాత్ మీద అయితే మీకు ఈజీగా వచ్చేస్తుందండి, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ క్రాసెస్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోండి. ఈ క్లాత్ వచ్చేసి 75 సెంటీమీటర్లు మాత్రమే ఉందండి. చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. లేదంటే ఈ స్కేల్ వెడల్పు మార్క్ చేసుకోండి. ఈ స్కేల్ వెడల్పు అయితే సరిపోతుంది, ఎందుకంటే ఫోల్డింగ్కి కావాలి కదా. ఇప్పుడు బ్లౌజ్ పొడవు మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చూడండి. 13 ఇంచులు ఉంది కదా. 13 ఇంచులకి 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనము 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ 13.5 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 13.5. ఇప్పుడు ఈ మార్కింగ్ కలిపి మార్క్ చేసుకోవాలి. కనిపిస్తుందని అనుకుంటున్నా. ఇప్పుడు ఈ మార్కింగ్ కలుపుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకున్నాం కదా, బ్యాక్ రౌండ్ లెంత్ తీసుకుందాము. 9 ఇంచులు. ఇక్కడ పైనుంచి కిందకి 9. షోల్డర్ వెడల్పు 4.5 ఇంచులు. 4.5. ఇది వచ్చేసి ఆర్మ్ డౌన్ వచ్చేసి 5 ఇంచులు తీసుకోండి. 5 ఇంచులు తీసుకున్నాం కదా. ఇప్పుడు చెస్ట్ లూజు 7 ఇంచులు తీసుకోవాలి. 28 కదా. 28 కదా. దీంట్లో 4 భాగాలు చేస్తే కనుక 7 ఇంచులు వస్తుంది. 7 మీ ఇష్టం. ఇది ఈ ఖర్చు ఎంత కావాలో అంత తీసుకోండి. నేనైతే 1.5 పెడుతున్నాను. ఇక్కడ కూడా 4.5 ఉండేటట్టు చూసుకోండి. ఇది కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు నడుము లూజ్ మార్క్ చేసుకోవాలి. నడుము లూజు 23 ఉంది. 23ని 4 భాగాలు చేసుకోండి. 5.75 వస్తుంది. చూడండి, ఇలా 11.5. 11.5లో సగం
5:30. 5:30 ఇలా మార్క్ చేసుకుని 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఎంత అయింది ఇది చూడండి. నడుము లూజ్కి చెస్ట్ లూజ్కి ఎంత డిఫరెంట్, 5 ఇంచులు డిఫరెంట్ వస్తుంది. 6:30 వస్తుంది. తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఈ మార్కింగ్ కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ ఇది కరెక్ట్ లూజ్ అనమాట. ఇప్పుడు షోల్డర్ వెడల్పు ఎంత ఉండాలనుకున్నాము, 2 ఇంచులు ఉండాలి కదా, 2:30 తీసుకోవాలి. చూడండి 2:30 మార్క్ చేశాను. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి దీనికి రౌండ్ గీయాలన్నమాట. ఇక్కడ ఎంత ఉంది, 2 ఇంచులకు ఒక పాయింట్ తక్కువనే ఉంది. ఇక్కడ వచ్చేసి 2:30 మార్క్ చేసుకుందాం. 2:30 ఇంచులు. ఇప్పుడు ఈ లైన్ క్రాస్గా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్నది అయిన తర్వాత ఇక్కడ రౌండ్ ఇచ్చుకోండి. అంటే చిన్నగా ఉంటారు కదా, రౌండ్ చిన్నగానే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచు మార్క్ చేసుకోవాలి. 1 ఇంచే మాత్రమే, ఎక్కువ వద్దు. 1 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా గీయడం రాకపోతే ఆర్మోల్ స్కేల్ యూజ్ చేసుకోండి. ఆర్మోల్ స్కేల్ అందరి దగ్గర ఉండదు కాబట్టి ఇలా నీట్గా మార్క్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇది 6:30 ఇంచీలు వస్తుందా లేదా చూసుకోవడానికి ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసి ఆ 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఇలా చూసుకోండి. చూడండి కరెక్ట్గా 6:30 ఇంచీలు వచ్చింది. చూసారు కదా, ఈ విధంగా మీరు మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ అంతా అయిపోయింది మార్కింగ్. అర్థమైందా మీకు? బ్యాక్ పార్ట్ మార్కింగ్ చూసారు కదా, ఏది ఎక్కడ ఎంత తీసుకోవాలో తెలిసింది కదా. మీకు చూపిస్తాను. ఇది 5 ఇంచులు తీసుకోవడం వల్ల కరెక్ట్గా 6:30 ఇంచులు వచ్చిందనమాట ఆర్మోల్ లూజ్. ఈ ఆర్మ్ లూజ్ అనేది ఎక్కడ వస్తుందో మీకు చూపిస్తాను. ఆర్మోల్ లూజ్ అంటారు దీన్ని అయితే. ఇప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ అంతా అయిపోయింది. కట్ చేస్తున్నాం. ఇలా రౌండ్గా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ కట్ చేద్దాం, పక్కకు పెట్టేద్దాం. ఇది ఉక్స్ పట్టికి వస్తుంది అంతే. ఇప్పుడు దీన్ని ఇలా క్లాత్ని తిప్పి, ఏమి కాదు ఇది క్లాత్, స్మూత్ క్లాత్ అయితే కనుక జారిపోతుంది, కానీ ఇది అలాగే ఉంటుంది. నాకు ఇక్కడ కెమెరా ఫోన్ అడ్డు వస్తుంది, అందుకని ఇలా కట్ చేస్తున్నాను. మీరు నీట్గా కట్ చేసుకోండి. చూడండి ఇది బ్యాక్ పార్ట్ అంతా. ఇక్కడ ఒక ఖర్చు, ఇది ఫోల్డింగ్ చేసేయాలి. హ్యాండ్ కట్ చేద్దాం. ఇప్పుడు మీకు ఆర్మ్ లూజ్ వస్తుంది చూడండి. ఆర్మ్ లూజ్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఫోల్డింగ్కి ఖర్చు, ఫోల్డింగ్ కోసం నేను ఇలా మార్క్ చేశాను 1.5 ఇంచ్ దాకా. హ్యాండ్ లెంత్ 4 ఇంచులు ఉండాలి కదా, 4 ఇంచులు ప్లస్ 1/2 ఇంచు ఎక్స్ట్రా 4:30 తీసుకున్నాను. 4:30 యువతలు కూడా మార్క్ చేసుకోండి. తర్వాత ఇలాగా హ్యాండ్ డౌన్ ఎంత తీసుకోవాలి అంటే, ఫస్ట్ హ్యాండ్ లూజ్ తీసుకోండి. 4:30 హ్యాండ్ లూజు, 4:30 హ్యాండ్ లూజ్ తీసుకున్నాం కదా. 1.5 ఇంచు ఖర్చు, 1.5 ఇంచు ఖర్చు తీసుకుని ఇక్కడ 4:30 ఎంత, 4:30 వచ్చింది కదా, పైకి వెళ్ళే కొద్దీ 30 ఇంచు లేదా 1 ఇంచు పెరుగుతుంది అనమాట. ఇక్కడ ఇదే ఆర్మ్ లూజ్ అంటారు. ఇది వచ్చేసి 5:30 ఉంది ఆర్మ్ లూజ్. చూడండి ఇది ఈ హ్యాండ్ డౌన్ దగ్గరనే ఈ లూజ్ వస్తుంది అనమాట.
ఇంకా చూడండి ఆర్మ్ లూజు 5.5 మార్క్ చేసుకున్నాను. తర్వాత హ్యాండ్ డౌన్ ఎలా చూస్తాము మనము అంటే, కరెక్ట్గా రావాలి ఎలా చూడాలంటే, ఇప్పుడు హ్యాండ్ ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి ఇలా క్రాస్గా తీసుకోండి. 6.5 ఎక్కడైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోండి. ఇలాగా ఇక్కడ ఉంది చూడండి 6.5 ఇక్కడ ఉంది, ఇంత వచ్చింది డౌను. ఇలా మీరు ఇలా డౌన్ చేసుకోవాలి. 6.5 ఎక్కడైతే వస్తుందో అక్కడ మార్క్ ఇచ్చుకోండి. అక్కడ ప్లస్ గుర్తులాగా వస్తుంది. ఈ 5.5 ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇప్పుడు అంతే, ఇదే ప్లస్ గుర్తు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఆర్మ్ లూజ్ వస్తుంది, ఆర్మల్ రౌండ్ వస్తుంది, చెస్ట్ లూజ్ కూడా మనం అంటే బాడీ పార్ట్ని జాయింట్ చేసినప్పుడు చెస్ట్ లూజ్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది హ్యాండ్ డౌను హ్యాండ్ మార్కింగ్ అంతా అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఇక్కడ నుంచి ఇలా తీసుకుని మార్కింగ్ని ఇలా కలుపుకోవాలి. చూస్తారు కదా, ఇలా మీరు కట్ చేశారంటే కుట్టిన తర్వాత బ్లౌజు చాలా నీట్గా కుదురుతుంది. మీకు ఒకసారి ఇదే అంటే మెజర్మెంట్ చేంజెస్ ఉంటాయి అంతే, కానీ ఇదే మెథడ్లో నేను నా మెజర్మెంట్ బ్లౌజ్ కుట్టుకొని నేను చూపిస్తాను ఎలా ఉంటుందనేది. సేమ్ ఇదే మెథడ్లోనే నేనైతే ఇలాగే ఫాలో అవుతాను. ప్రతి బ్లౌజ్ని ఇలాగే కుడతాను అనమాట. ఇప్పుడు చూడండి, ఇది హ్యాండ్ మార్కింగ్ అంతా అయిపోయింది. దీన్ని ఇప్పుడు కట్ చేస్తున్నాను. డౌన్ ఇంత తీసుకున్నారా అనొచ్చు మీరు, కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. మీరు ఒకసారి ట్రై చేశారంటే తెలుస్తుంది. ఇంత డౌన్ పెడితేనే బ్లౌజ్ నీట్గా కుదురుతుంది. ఇప్పుడు హ్యాండ్కి ఫ్రంట్లో షేప్ తీయాలి కదా, ఇలా ఓపెన్ చేసి నేనైతే డైరెక్ట్గా ఇలా 4 మడతల మీద 2 మడతలు ఓపెన్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు మీకు చూపించాలి కదా కాబట్టి ఇలాగా ఒక 1/2 ఇంచ్ ఇలాగ కరువు తీసుకోవాలి. 1/2 ఇంచ్ మాత్రమే. ఇంత చూడండి, కరెక్ట్గా నేను 1/2 ఇంచే మార్క్ చేశాను. ఎందుకంటే మాకు ఎప్పుడు కటింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి 1/2 ఇంచ్ 1 ఇంచ్ బాగా గుర్తుంటాయి. ఇప్పుడు కరువు తీసిన వైపు ఇలా ఖర్చు పెట్టుకోవాలి, గుర్తుండాలి కదా. మనము కొంచెం స్పీడ్గా కుట్టేటప్పుడు గుర్తుండదు, ఎలా పడితే అలా కుట్టేస్తూ ఉంటాం. అందుకని ఇది ఖర్చు ఉంటే ఇది ముందర వైపు వస్తుందని అర్థము. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది ఫోల్డింగ్ అనమాట. ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక ఖర్చు ఇచ్చుకోండి. చూడండి, ఈ ఖర్చుకి ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలని అర్థం. ఇది హ్యాండ్ 28 సైజ్ వాళ్ళకు హ్యాండ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసము క్లాత్ దండిగానే ఉంది కాబట్టి క్రాస్ కటింగ్ అయినా తీసుకోవచ్చు, మీకు స్ట్రైట్ కావాలన్నా తీసుకోవచ్చు. కొలతలు అయితే చేంజ్ అయితే అవ్వదు, సేమ్ అదే కొలత ఉంటుంది. నేను ఇప్పుడు క్రాస్ చూపిస్తున్నాను. స్ట్రైట్ అంటే ఇలాగా, స్ట్రైట్ అంటే ఇలా మార్కింగ్ చేసేసుకుని కట్ చేయడము. క్రాస్ అయితే ఈ క్రాస్ తీసుకోండి. ఇలా క్రాస్ తీసేసుకోండి. ఇది క్లాత్ బాగానే ఉంది దండిగా, అందుకని ఫుల్ క్రాస్ తీసుకోండి. చిన్న బ్లౌజ్ కాబట్టి క్లాత్ బాగా సరిపోతుంది. చూడండి, ఇలాగా మీరు కావాలంటే నోట్బుక్లో ఇలాగే మార్కింగ్స్ అన్నీ అంటే నేను చెప్తూ ఉంటాను, మీరు రాసి పెట్టుకోండి. కొలత ఇంత కొలత ఇక్కడ తీసుకోవాలి అనేసి, ఆర్మోల్ దగ్గర ఇంత అని మీరు బ్లౌజ్ మార్కింగ్ చేసుకుని అక్కడ రాసేసుకోండి, గుర్తుంటుంది. ఇప్పుడు ఇక్కడ పై వరకు మార్కింగ్ ఎందుకు చేశానంటే ఫ్రంట్ రౌండ్ రావాలి కదా, ఫ్రంట్ రౌండ్ పైకి ఉంటుంది. అందుకని మనకు ఈ లూజు కరెక్ట్గా గుర్తుండదు, అందుకని ఈ మార్కింగ్ ఉంటే కనుక లూజ్ పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పక్కన తీసేద్దాం.
ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ ఎంత ఉండాలి అంటే ఫ్రంట్ రౌండ్ 6 అనమాట. 6 ఇంచీలు తీసుకుందాం. 6 ఇంచులకి ఇలా స్ట్రైట్గా 6 ఇంచులు తీసుకున్నాను కదా. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇలా బాక్స్ టైప్లో మార్క్ చేసి రౌండ్ తిరగాలి. ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ ఖర్చు కూడా మార్క్ చేసుకోండి, ఎందుకంటే ఇది ఖర్చు అనమాట. ఇప్పుడు దీన్ని ఎంతైతే అంటే బ్లౌజు క్రాస్ బెల్ట్ దగ్గర నుంచి కిందికి ఎంతైతే ఉంటుందో చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్గా. ఈ బ్లౌజ్ కొలత కాదు, చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే ఉంటుందో దీనికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, అలాగనమాట. ఇప్పుడు ఇది 3 ఇంచీలు ప్లస్ 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చెస్ట్ హైట్ వచ్చేసి 12 ఇంచీలు ఉండేటట్టు చూసుకోండి. ఈ చిన్న బ్లౌజ్కి అంటే చెస్ట్ ఎక్కువగా లేని వాళ్ళు 11.5 కూడా తీసుకోవచ్చు. ఈ బ్లౌజ్ కొలతకైతే నేనైతే 12 ఇంచీలు తీసుకుంటున్నాను, ఖర్చుతో కలిపండి. అంటే బ్లౌజ్ పొడవు కన్నా 1 ఇంచ్ తక్కువ తీసుకున్నాను. ఇలా మార్కింగ్ అయిపోయింది కదా. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా అయితే కనుక 2.25 తీసుకోండి, ఇలా స్ట్రైట్గా అంటే 2.5 తీసుకోండి. తర్వాత ఇక్కడ 1.5 ఇంచ్ మార్క్ చేసుకోండి. 1.5 ఇంచ్ మార్క్ చేసిన తర్వాత 2 ఇంచులు పొడవు మార్క్ చేసుకోండి. 2 ఇంచులు అంటే చెస్ట్ పాయింట్ వచ్చేసి 10 ఇంచుల దగ్గర అనమాట. ఇప్పుడు ఇది ఇలా ట్రయాంగిల్ షేప్లో అయినా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇలా రౌండ్గా మార్క్ చేసిన తర్వాత ఇది ఇలా స్ట్రైట్గా ఉన్నా పర్వాలేదు, లేదంటే కొంచెం కర్వ్ తీసుకోండి. అంటే కొంచెం క్రాస్ తీసుకుంటే కనుక బ్లౌజ్ నీట్గా సెట్ అవుతుంది. ఇలా ఉన్నా కూడా సెట్ అవుతుంది. ఇక ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చూడండి. ఆర్మోల్ దగ్గర షేప్ తీయాలి కదా. ఆర్మోల్ దగ్గర 1/2 ఇంచ్ తీసుకుందాం. 1/2 ఇంచ్ లోతు తీస్తే బ్లౌజ్ మార్కింగ్ అంతా అయిపోయినట్టే. ఇప్పుడు ఇది కటింగ్ చేసేద్దాం. క్లాత్ కరెక్ట్గా ఉందా లేదో చూసుకోండి. 2 పీసులు సమానంగా ఉంటేనే కట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కట్ చేసే ముందు ఈ లైన్కి కట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి రౌండ్ దగ్గర కట్ చేసుకోండి. నేను ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేశాను చూడండి. ఆ మార్కింగ్ మీదనే కట్ చేస్తున్నాను. అయిపోయింది. ఇప్పుడు ఖర్చులు పెట్టుకోవాలి మర్చిపోకుండా. ఇలా ఖర్చులు ఎందుకంటే మనం కుట్టడానికి గుర్తులు ఇవే అనమాట. ఇక్కడొకటి, ఇక్కడొకటి. ఇలా ఈ ఖర్చులు ఉన్నాయంటే కనుక మనము కుట్టేకి తీసుకున్నప్పుడు అంతే ఈజీగా ఇలా ఫోల్డింగ్ చేస్తే ఇక్కడ స్టిచ్చింగ్ పడాలని అర్థం అనమాట. ఇక్కడ నుంచి ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది క్రాస్గా. ఇప్పుడు బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, హ్యాండ్స్ కటింగ్ అయిపోయాయి కదా. క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి. క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలి, ఎంత తీసుకోవాలి పర్ఫెక్ట్గా చాలామందికి అయితే తెలియదు అనమాట. అది ఎలాగంటే చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేయండి. ఇలా పెట్టిన తర్వాత ఇది ఫోల్డింగ్కి, ఈ ఫోల్డింగ్ క్లాత్ లోపలికి ఫోల్డింగ్ చేసేయండి. ఇప్పుడు ఇది ఈ యువతల సైడ్ ఎంత వచ్చిందో చూసుకోండి. 2.5 వస్తుంది. యువతల సైడ్ 3 ఇంచులు వస్తుంది. అంటే యువతల 2.5, యువతల 3. 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి తీసుకునేటప్పుడు క్లాత్ని. యువతల 3 వచ్చింది కదా, 4 ఇంచులు. యువతల 3.5 ఇంచులు తీసుకోండి. 2.5 కదా, 3.5 ఇంచులు తీసుకుంటే కుట్లలోకి అంతా సరిపోతుంది. అది ఎలాగనేది చూపిస్తాను చూడండి. చూడండి ఇప్పుడు బ్లౌజ్ లూజు 8, 7 ఇంచులు కదా చెస్ట్ లూజు.
8 ఇంచులు తీసుకుందాం, 1 ఇంచ్ ఎక్స్ట్రా. లేదు అంటే మీకు ఇలా చూపిస్తాను. 8.5 ఇంచులు మొత్తం అంతా కలిపితే ఇప్పుడు చూడండి, ఈ టక్ కుట్టిన తర్వాత తక్కువ అవుతుంది కదా క్లాత్, ఇలాగా చూసుకుంటే కనుక 8 వస్తుంది. చూడండి కరెక్ట్గా 8 వస్తుంది. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకు, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు కదా, కొంచెం అటు ఇటు కుట్టినా సరిపోతుంది. అందుకని నేను 8.5 తీసుకోమని చెప్పాను. ఇప్పుడు క్రాస్ బెల్ట్ పొడవు వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను. ఇంకొక సైడ్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోండి. ఇలా స్ట్రైట్గా మార్క్ చేసుకోండి 3.5 ఇంచుల దగ్గర నుంచి. ఇక్కడ ఈ టక్ ఎక్కడైతే ఉందో ఇక్కడికి కొలుచుకోండి. 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి. ఇలాగా క్రాస్ బెల్ట్ దగ్గర 2.5 ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా రౌండ్ తీయండి క్రాస్ బెల్ట్ని. ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసుకోండి. ఇలాగా స్ట్రైట్ లైన్ మీదనే ఇలా డౌన్ చేసుకుంటే సరిపోతుంది. 8.5 ఇంచులు క్రాస్ బెల్ట్ లూజ్. ఇది క్రాస్ బెల్ట్ అనమాట. ఇప్పుడు దీన్ని కట్ చేస్తాం. ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలి, ఇంకా రెండు పీసులు కావాలన్నమాట. ఇప్పుడు దీన్ని పెట్టేసి ఇంకొక 2, మొత్తం ఒక్కొక్క వైపు 3 ఉండాలి క్రాస్ బెల్ట్లు అయితే. ఇవి నేనైతే చాలా కుట్టాను ఇలాంటివి, ఎందుకంటే ఈ వీడియోస్ కోసమే చాలా కుట్టాను. వీటినన్నిటినీ నేను ఇంటి దగ్గరికి వస్తారు కదండి అనాథాశ్రమం వాళ్ళకి ఇచ్చేస్తాను. అంటే అక్కడ అన్ని సైజుల వాళ్ళు ఉంటారు కదా, తొడుక్కుంటారనేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. అందుకని నీట్గానే కుట్టి పెట్టేస్తాను. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి బ్లౌజులన్నీ ఇచ్చేస్తున్నాను అనమాట. చూడండి 4 అయ్యాయా, ఇంకొక 2 తీసుకోవాలి. ఇంకొక 2 దీంట్లో వస్తాయి, సరిపోతాయి. అందుకని నేను కొత్త పీస్లే నేను కుట్టి చూపిస్తాను. ఎందుకంటే వాళ్ళు కూడా తొడుక్కుంటారు కదా, చాలామంది అయితే వస్తూ ఉంటారండి అనాథాశ్రమం వాళ్ళు. అందుకే వాళ్ళ కోసమైనా అవుతాయి కదా అన్నట్టు నేను ఇంట్లో ఉండే కొత్త పీస్లే తీసుకుని బ్లౌజ్ మీకు కుట్టి చూపిస్తున్నాను. కస్టమర్లు ఉంటే అదే కొలతవి అవైనా స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. కాకపోతే ఈ కరెక్ట్ కొలత వాళ్ళ ఉండాలి కదా. ఎన్నో బ్లౌజులు ఉన్నాయి కానీ ఈ 28 సైజు లేవన్నమాట. ఇంకా తర్వాత కస్టమర్ బ్లౌజ్లే కుట్టి చూపిస్తాను, ఎందుకంటే దండిగా ఉన్నాయి, ఏ సైజు కావాలన్నా ఉన్నాయి. 45 ఇంచెస్ లూజ్ వరకు ఉన్నాయన్నమాట నా దగ్గర. అందుకని మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఇదండి బ్లౌజ్ కటింగ్. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు బాగా ఉపయోగపడుతుంది. చాలామంది ఇంత చిన్నగా కూడా ఉంటారండి. ఇప్పుడు చూడండి, దీని అడుగున పెట్టేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఒక 1/2 ఇంచు పోతుంది, ఇక్కడ ఒక 1/2 ఇంచు కనిపిస్తుంది కదా. మీరు కుట్టేలోపు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇక్కడ ఒక 1/2 ఇంచు, ఇక్కడ ఒక 1/2 ఇంచు, అంతే. ఇంత ఈజీగా మీరు బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇది సింగిల్ బ్లౌజ్, లైనింగ్ బ్లౌజ్ అయితే కాదు. క్రాస్ బెల్ట్లు మొత్తం 6 పీసులు వచ్చాయి. ఇక ఇది ఉక్స్ పట్టి. ఇది దీంట్లో నెక్ పీస్ తీసుకోవాలి. అది ఎలాగా అనేది చూపిస్తాను చూడండి. రేపటి స్టిచ్చింగ్ వీడియో కూడా చూసేయండి, ఎందుకంటే చాలా టిప్స్ అయితే ఉంటాయన్నమాట స్టిచ్చింగ్లో. కటింగ్ మాత్రమే కాదండి ఇంపార్టెంట్, స్టిచ్చింగ్ కూడా అండి. చూడండి, ఇలా క్రాస్గా పీస్ తీసుకోవాలి. 1 ఇంచ్ వెడల్పుంటే చాలండి. నేనైతే 30 ఇంచ్ క్లాత్తోనే కుడతాను, కాకపోతే ఈ మధ్య 1 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇది 1 ఇంచ్ 0.2 ఉంది. మీరు 1 ఇంచ్ తీసుకోండి. 1 ఇంచ్ కానీ ఒక 2 పాయింట్లు ఎక్కువ వెడల్పు ఉన్నా పర్లేదు, తక్కువ మాత్రం చేసుకోకండి.
కుట్టేటప్పుడు చిన్నగా అయిపోయి క్లాత్ సరిగ్గా రాదనమాట. ఇది బ్లౌజ్ కటింగ్ అయితే అంతేనండి. మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది 28 సైజు చెస్ట్ లూజ్ బ్లౌజు. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. రేపటి క్లాస్లో ఇది స్టిచ్చింగ్ ఉంటుంది, చూసేయండి.